ఇక్కడ 40 దినాలు దేనికి అంటే మనము దేవుని సన్నిధిలో అత్యంత సమీపముగా గడుపుతున్నామంటే మరి అపవాదిక తంత్రములను, అపవాదిక ఆలోచనలను అణిచివేసి దేవుని యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించడానికి, దేవుని యొక్క చిత్తమును మన జీవితంలో మరి నెరవేర్చుకోవడానికి చాలా మరి శక్తిని పొందుకునే విధముగా చేసేటువంటి దినాలన్నమాట. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదుగు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. వాడికి తెలీదా ఈయన దేవుని కుమారుడని? తెలుసు. దేవుని కుమారుడైతే అని ఎందుకు అన్నాడంటే ఆయనను ఏదో ఒక విధంగా మాట ద్వారా ఆయనను ఏం చేయనన్నమాట, టెంప్ట్ చేయాలని చూస్తున్నాడు, శోధించడానికి. ఆయన ఎంత శక్తివంతుడో ఎంత సమర్థుడో అపవాదికి తెలుసు. మనం ప్రభుని ఎరిగిన తర్వాత, దేవుని యొక్క ఆత్మను పొందుకున్న తర్వాత, దేవుని అభిషేకంలో మనం నడుస్తున్నప్పుడు మనం ఎంత శక్తివంతులమో అపవాదికి తెలుసు. అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క క్రియలు అన్నిటినీ కూడా అణిచివేయటకు తగినటువంటి శక్తి, సామర్థ్యము ఎవరిలో ఉంటుంది అనమాట? మనలో ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు అదే చెప్పారు కదా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీరు అపవాదిని ఏం చేయమన్నాడు ఆయన? గద్దించినవాడిని. అప్పుడు అపవాది అక్కడి నుంచి పారిపోతాడు. అంటే అపవాదిని తరిమి వేయగలిగే శక్తి, సామర్థ్యం ఎవరిలో ఉందన్నమాట? మనలో ఉంది. అలాంటి శక్తి, సామర్థ్యము మనలో ఉంచుకొని మనం ఏం చేస్తూ ఉంటాం అనమాట, ఇంకా ప్రభు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాం అనమాట. ప్రభు అని ఏడ్చేది ఎప్పుడంటే మన పాపముల విషయమే ఏడవాలి. ఎప్పుడు? పాపముల విషయమే ఏడవాలి. ఏదది దహన బలి కంటే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన మాట వినటయు శ్రేష్టమని చెప్తాడు కదా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 40 దినాలు దేవుని యొక్క సన్నిధిలో మనము అత్యంత సమీపముగా ఎందుకు గడపాలంటే మనము ఆత్మీయ స్థితిలో శక్తిని పొందుకోవడానికి, అలాగే భౌతికంగా మనపైకి వస్తున్నటువంటి ప్రతి దాడిని కూడా తట్టుకోవడానికి కావాల్సినటువంటి శక్తిని పొందుకోవడానికి. 2 విధాల శక్తి ఎప్పుడు వస్తుందంటే దేవునితో మనం అత్యంత సమీపముగా గడిపినప్పుడు వస్తుంది అనమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మీయస్థితిలోను భౌతికంగా 2 విధాలుగా ఆయన శక్తిని పొందుకున్నాడు. ఆయన ఆత్మస్థితిలో ఆయన ఎన్నోసార్లు టెంప్ట్ చేయడానికి అపవాది సంబంధిలో ఆ 3.5 సంవత్సరాలు ఆయన వెంటే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సిలువేయడానికి భయంకరమైనటువంటి కఠినమైనటువంటి శిక్ష ఆయన ఒక్కడే పొందాడు. ఆయన తప్ప ఎవరు కూడా పొందుకోలేదన్నమాట అలాంటి శిక్ష. ఎందుకు అలాంటి శిక్ష అని చెప్తున్నానంటే ఆయనను వస్త్రహీనుని చేశారు, ముఖం మీద ఉమ్మేశారు, పిడుగుతులు గుద్దారు. అంతకంటే భయంకరమైన కఠినమైనటువంటి శిక్ష ఏంటంటే ఆయన తలకు పెట్టినటువంటి ముళ్ళ కిరీటం అనమాట. ఆ ముళ్ళ కిరీటము మనం గమనించినట్లయితే సినిమాలో చూపించినట్టుగా ఇంతంత ముళ్ళు కాదు, అవి ఎంతెంత పొడవు ఉంటాయంటే ఇంతంత పొడవు ఉంటాయి. రియల్గా ఆ చెట్టు నేను చూశాను, ఇంతంత పొడవు ఉంటాయి. ఇంతంత పొడవు ఉన్నటువంటి చెట్టు యొక్క ఆ కంపను తీసుకుని వచ్చి వాళ్ళు రౌండ్గా కిరీటం వల్ల చేసి తల మీద పెట్టి టకామని కొడితే ఆ ముళ్ళు లోపల కంట దిగుతూ ఉంటాయి. ఒక చిన్న పినిస్ తోటి మళ్ళీ ఒక్కసారి ఎవడని ఇలా కొట్టనే, చిన్న పినిస్ తోటి ఒక్కసారి ఇలాగన్నీ ఇక వాడి వీపి విమానం మూత మోగిపోతుంది. నేనే చెప్తున్నాను, ఎవడైనా కానీ వీపేమైపోతుంది అంటే అంత బాధ అనేది మనకి కలుగుతుంది. అంత బాధను కూడా ఆయన సహించడానికి గల కారణం ఏంటంటే వాడు ఇక్కడ బదులుకుని ఇక్కడ వరకు చేసినటువంటి ప్రతి పాపానికి శిక్ష అనుభవించాడు. అంత శిక్షను, అంత బాధను అనుభవిస్తూ కూడా ఆయన నోరు తెరాలి. ఆయన నోరు తెరాలి. ఒక్కడిని శపించలేదు, ఒకడిని దూషించలేదు. ఆయన హింసిస్తున్న వారి కొరకు ఆయన నోరు తెరిచి ప్రార్థన చేశారు.
అంటే భౌతికంగా ఆత్మికంగా ఆయన ఎంత శక్తివంతుడో ఆలోచించండి. ఆయన ఎంత శక్తివంతుడో. దేవునికి అత్యంత సమీపముగా ఎందుకు మనం గడపాలంటే, మనము ఆత్మీయ స్థితిలోనూ భౌతికంగా రెండు విధాలుగా కూడా మనల్ని ఎంతమంది ఎన్ని రకాలుగా హింసించినా, శోధించినా, టెంప్ట్ చేసినా మనం టెంప్ట్ అవ్వకుండా దేవునికి సంకల్పాన్ని జరిగించడానికి మన దేవునికి అత్యంత సమీపముగా గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 24 నుంచి చదువుతారు ఒకసారి. నేను మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు కాగా, నేను మునుపు సాగిల పడినట్లు యెహోవా సన్నిధిని 40 పగళ్ళు 40 రాత్రుల్లో సాగిల పడుతుంది. ఏమంట మోషే చెప్తున్నాడు ఈ మాట. నేను మునుపు సాగిల పడినట్లు యెహోవా సన్నిధిని ఎన్ని రోజులంట? మనం చాలాసార్లు అనుకుంటాము ఆ 10 ఆజ్ఞలు గల పలకం తీసుకురావడానికి మోషే 40 రోజులు గడిపాడని. ఇక్కడ దేవుడు రాయించినటువంటి మాటను మనం గమనించినట్లయితే, వీళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శాపము రాకోకుండా ఉండటానికి ఎవరు సాక్రిఫైస్ చేస్తూ వచ్చాడు తెలుసు? అక్కడ మోషే చేస్తూ వచ్చాడు. 40 దినాలంట నీళ్లు తాగలేదంట. ఓ 2 రోజులు నీళ్ళు తాక్కోకుండా ఉండండి, లేకపోతే ఎలా తోస్తే అలా పడు. 2 రోజులు నీళ్ళు తాగకపోతే మన బాడీ చాలా డీహైడ్రేట్ అయిపోతాం. 3వ రోజున నాలుక ఆరిపోయి కొంచెం నీళ్ళు ఇస్తే బాగుండు రావడన్నా, తాగకపోతే బీపీ హై అయిపోయి చచ్చిపోతామేమో అని భయం వస్తుంది. అలాంటిది ఎన్నిసార్లు గడిపాడంటే ఆయన మోషే 2 సార్లు గడిపాడు 40 దినాలు. దేవుని యొక్క సన్నిధిలో 40 పగళ్ళు 40 రాత్రులు సాగిల పడితే యెహోవా మిమ్మును నశింప చేసేదనగా, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్న ప్రతిసారి కూడా మోషే ఏం చేస్తూ వచ్చాడనమాట? దేవుని ఎదుట సాగిలపడాడు. భౌతికమైనటువంటి వినాశనము ఇశ్రాయేలుకి రాకోకుండా మోషే ఏం చేస్తూ వచ్చాడనమాట? దేవుని సన్నిధిలో ఉపవాసం అన్నాడు, దేవుని సన్నిధిలో బ్రతిమాలుకున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అందుకే కీర్తనకాడు చోట అంటాడనమాట, ఆయన నామమును బట్టి ప్రార్థించిన వారిలో మోషే, అహరోను, సమూయేలు ఉండిరంటాడు. ఏమంట? మోషే, అహరోను, సమూయేలు ఉన్నారు. వీరు ఇశ్రాయేలు క్షేమము కొరకు, ఇశ్రాయేలు నశించిపోకుండా, ఇశ్రాయేలు పైకి దేవుని యొక్క ఉగ్రత రాకోకుండా ఎన్నో మార్లు దేవుని సన్నిధిలో ఉపవాసమని కన్నీరు కార్చుచు ఏం చేస్తూ వచ్చారన్నమాట? ఆ ఉగ్రత నుంచి తప్పిస్తూ వచ్చారు. సమూయేలు దేవుని సన్నిధిలో ఎవరి కోసమో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? ఆయన సౌలు కోసం ఉన్నాడు చాలా దినాలు. ఒక రోజున దేవుడికి చిరాకు వచ్చి దేవుడే మాట్లాడతాడన్నమాట. ఏమనంటే, నేను విసర్జించిన సౌలు కొరకు ఇక నీ ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ఇలా కన్నీరు కాచు ఉపవాసం అండి ప్రార్థన చేస్తాం. నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఏమంటే, నేను ఒక వ్యక్తిని కనుగొన్నాను, నా చిత్తమును నెరవేర్చగల ఒకనిని కనుగొన్నాను. ఆ ఒకడు ఎవరంటే, యెషయాకు పుట్టినటువంటి 8 మంది కుమారులలో 8వ వాడైనటువంటి చివరి వాడైనటువంటి దావీదుని కనుగొన్నాను. ఆ దావీదు నువ్వు సౌలుకి బదులుగా అభిషేకించని చెప్తాడు. 1 సమూయేలు గ్రంథంలోనే మీరు చదివితే తెలుస్తుంది అన్నమాట. అందుకు యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకోకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలమో దుఃఖింతువో, నీ కొమ్ము తైలముతో నింపుము,
బెత్లెహేముడనే షేతుకు నేను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. హల్లెలూయా. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. కనుక ఇంకెంతకాలం ఏడుస్తావు అంటే, సౌలు అవిధేయతతోటి, అజ్ఞానముతోటి, భయముతోటి చేసిన ప్రతి తప్పిదాన్ని బట్టి ఎవరు సాగిలి పడుతూ వచ్చారు? బట్ అక్కడ సమూయేలు సాగిలి పడుతుంది. ఈసారి ఎన్నోసార్లు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవుతుంటే ఆ ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి ఎవరు సాగిలి పడుతూ వచ్చారన్నమాట? మోషే, అహరోను సాగిలి పడుతూ వచ్చారు. ఈ 40 దినాల్లో ఎందుకు అంటే, దేవునికి అత్యంత సమీపముగా గడుపుతున్నప్పుడు మన ఆత్మీయ స్థితిలోనూ భౌతికంగా 2 విధాలుగా బలాన్ని పొందుకొని దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పింపబడు. ఈ 40 రోజులేనా అంటే, ఈ 40 రోజులు అస్సలు ప్రాక్టీస్ చేయనివాడు చేస్తే మిగతా రోజులు కూడా చేస్తాడండి. రోజు ప్రాక్టీస్ చేసేవాడికి పెద్ద పర్వాలేదు. ఉదయం లేగానే దేవునితో గడిపేవాడు, మధ్యాహ్నం అవగానే దేవునితో గడిపేవాడు, సాయంకాలం అవగానే దేవునితో గడిపేవాడికి ఈ 40 దినాలు కూడా వాడు అలాగే గడుపుతాడు. అస్సలు అలవాటు లేనివాడు అలవాటు చేసుకోవడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి, దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి, దేవుని యొద్ద నుంచి శక్తిని పొందుకోవడానికి చాలా చాలా ప్రాముఖ్యం అన్నమాట. మోషే దేవునికి అత్యంత సమీపముగా గడిపినప్పుడు ఏమైందనమాట? తన ముఖము ప్రకాశించింది. ఎంత అలా ప్రకాశించిందంటే, దగ్గర నుంచి మోషేని ఎవ్వరు కూడా చూడలేనంత ఇదిగా ప్రకాశించింది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము ఆత్మీయ స్థితిలో అలాంటి వారము ఉండటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి దినాలని చెప్పేసి మనం గడుపుకోవాలి. అది ఆ 40 దినాలే చేస్తావా, నువ్వు ఏదైనా ఇంకొక 40 దినాలు చేస్తావా, ఏదైనా పర్వాలేదు, నేను ఆ రోజే చేయమని చెప్పేసి నేను చెప్పను. హల్లెలూయా. అదే ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతాం. అది మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయన కోపము పుట్టింపగా చూచి మునుపటి వల్ల అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు యెహోవా సన్నిధిని సాగిలపడుతుని యాలయనగా మిమ్ము నశింపచేయమని కోపపడిన యెహోవా కోపోద్రేకము చూసి భయపడుతుని ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించు. భౌతికమైనటువంటి వినాశనము ఇశ్రాయేలుకు రాకోకుండా ఎవరు దేవుని సన్నిధిలో గడిపారన్నమాట? 40 దినాల్లో మోషే గడిపాడు. మనందరినీ కూడా ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితిలోనికి నడిపించడానికి 40 దినాల అరణ్యంలో ఎవరు గడిపారనమాట? యేసు ప్రభువు గడిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఉపవాసం ఉండే నీ కొరకు మాత్రమే కాదు, నీ వల్ల కొంతమందికి ఏం జరుగుతుంది? మేలు జరుగుట కొరకు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పర్పస్ అనేది ఉండాలి. ఉపవాస దినం అనేది ఎందుకు చేస్తున్నావో ఒక పర్పస్ అనేది, ప్లాన్ అనేది లేకోకుండా చేయకూడదు అన్నమాట, ఉండాలి. అరణ్యంలో యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడంటే ఆయన పరిచర్యను ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళడానికి. మోషే అరణ్యంలో ఉపవాసం ఉన్నాడంటే ఇశ్రాయేలు పైకొస్తున్న ఉగ్రతని తప్పించడానికి, ఇశ్రాయేలును నడిపించడానికి కావలసినటువంటి దేవుని యొక్క వాక్కును వినడానికి గడిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకోవడానికి ఉపవాసం ఉండాలి. ఒకవేళ దేవుడు నిన్ను పరిచర్యకు పిలుస్తున్నాడని చెప్పేసి నీకు డౌట్ఫుల్గా ఉంది, క్లారిటీ లేదు, అప్పుడు ఏం చేయాలంటే కొన్ని దినాలు ఉపవాస దినము ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడన్నమాట? మాట్లాడతాడు. మాట్లాడి మనకున్నటువంటి అపోహలన్నిటిని తొలగిస్తాడు, మనకున్న డౌట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తాడన్నమాట? ఆయన క్లారిఫై చేస్తాడు. ఏదైనా విషయంలో మనకి సరైన నిర్ణయం తీసుకోవడానికి
మనం భయపడుతున్నప్పుడు ఆ భయాన్ని నుంచి, ఆ సందిగ్ధంలో నుంచి బయటికి రావడానికి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుని మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన తర్వాత ఇంకొకరి మాట కోసం ఎదురు చూడాల్సిన పని లేదనమాట. ఆయన మాట ప్రకారం మనం ముందుకి అడుగు వేయడమే. హల్లెలూయా. రెండవది ఏంటంటే, మనము దేవుని వైపు పరిపూర్ణంగా తిరిగి వచ్చి పశ్చాత్తాప హృదయంతో దేవుని ఆరాధించడానికి అనుగ్రహింపబడినటువంటి సమయముగా మనం ఎంచుకోవాలి. ఏంటి? దేవుని వైపు పరిపూర్ణముగా తిరగడానికి పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి ఆరాధించడానికి అనుగ్రహింపబడినటువంటి దినములుగా మనం ఎంచాలి. ఈ లెంట్ డేస్ ఎందుకు పెడతారంటే, ఈ 40 డేస్లో అయినా కనీసము మిగతా రోజుల్లో చేసినటువంటి ప్రతి పాపాన్ని ఒకసారి నెమరు వేసుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో గడిపి ఇలాంటి పాపము మరలా చేయకోకుండా దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధించడానికి ఒక మంచి సమయం అని చెప్పేసి చాలామంది భావించి ఈ 40 రోజులు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకుంటారు. దేవుడైనటువంటి యెహోవా చెప్తాడు యోవేలు గ్రంథం 2:12 ఏమనంటే, ఇప్పుడైనను అంటాడు ఆయన. ఏమంట? ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. కొంతమంది దేవుని సన్నిధికి రెగ్యులర్గా రారు. వాడిని రెగ్యులర్గా చేయడానికి, వాడిని దేవునికి దగ్గరగా చేయడానికి, దేవుని ఎడల భయం భక్తిలో నడిపించడానికి కొంతమంది ఏం చేస్తారంటే, వాడికి దేవుని పేరట మాలేసేస్తారన్నమాట. వేసేసి నువ్వు ప్రతిరోజు కూడా ఈ 40 రోజులు ఏం చేయాలో తెలుసా? కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు, ఈ ఆహారం తినాలి, నువ్వు ఇక్కడే పడుకోవాలి, ఇదిగో చెడి వ్యసనాలు అంటే మందు తాగే అలవాటు ఉందా, దాన్ని విడిచిపెట్టాలి. వ్యర్థమైన ఆహారం తినే అలవాటు ఉందా, దాన్ని విడిచిపెట్టాలి. వ్యర్థమైన స్నేహం ఉందా, దాన్ని విడిచిపెట్టాలి. ఇంకా 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 లోకానుసారమైన కోరికలు అన్నీ ఉన్నాయా, వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఈ 40 దినాలు కనుక నువ్వు జాగ్రత్తగా లేకపోతే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శాపము నీ మీదకి వస్తుంది అని చెప్పేసి వాడిని లైన్లో పెట్టడానికి, ఇందులో పెట్టడానికి, లైన్ అంటే వేరే లైన్ కాదు, మంచి త్రోవలు నడిపించడానికి, మంచి త్రోవలు నడిపించడానికి తీసుకొచ్చి ఏం చేస్తారన్నమాట, మాల అనే పేరు వేసేసి వాడిని తోస్తారన్నమాట. ఎక్కడికి? దేవుని గుంపులోనికి తోస్తారు. ఒక సామెత, 6 నెలలు 6తో సావాసం చేస్తే అరే ఈ 40 దినాలు వారితో తిరుగుతున్నప్పుడు ఆమెనంట రానోడు ఆమె నేర్చుకుంటాడు. అసలు ప్రార్థన చేయడం రానోడు, అసలు దేవుని గురించినటువంటి ఎటువంటి ఆలోచన కానీ ఇన్ఫర్మేషన్ లేనటువంటి వాడు ఈ 40 దినాల్లో చాలా విషయాలు వింటాడు, సాక్ష్యాలు వింటాడు. వీటి ద్వారా ఏమవుతుందంటే, తను అంతకు ముందున్నటువంటి ఆ స్వభావము కొంచెం కొంచెం అతను ఏమవుతుంది అనమాట, మార్పు వస్తుంది అనమాట. ఆ మార్పు రావడానికే ఈ 40 డేస్ అనేది కాన్సెప్ట్ తెచ్చుకుంది. ఈ 40 డేస్ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్లో నుంచి వచ్చింది. మనం అన్నిల దగ్గర నుంచి ఎక్కడి నుంచి మనము కాపీ పేస్ట్ చేయలేదు, మన దగ్గర నుంచి ఇతరులు కాపీ చేసుకున్నాం. అర్థమైందా? మన దగ్గర నుంచే. మందు ఎప్పటి నుంచి ఉందంటే ఎప్పటి నుంచి ఉంది? 2000 కాదమ్మా, నోవహు దగ్గర నుంచి ఉంది 40 దినాల కాన్సెప్ట్. అర్థమైందా? ఎప్పటి నుంచి ఉంది? నోవహు దగ్గర నుంచి ఉంది. నోవహు దగ్గర నుంచి 40 దినాల కాన్సెప్ట్ ఎన్నిసార్లు ఉంటుందంటే చాలా చోట్ల ఉంటుంది బైబిల్లో. ఇజ్రాయెల్ అందరూ కూడా గొల్యాత్ అనే ఒక బలవంతుడు ముందు ఎన్ని రోజులు వాళ్ళు పిరిగి వాళ్ళుగా పారిపోయారంటే, వాడు మాటలు విని వాడిని ఎదుర్కోలేక, వాడిని జయించలేక 40 దినాలు 40 దినాలు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఎవరో? గొల్యాత్ అనే బలవంతుడు. ఈ గొల్యాతు మాటలు విని, గొల్యాతు యొక్క ఆ పర్సనాలిటీని చూసి సౌలు, అతని యొక్క సైన్యం అంతా కూడా ఎన్ని రోజులు పారిపోతూ వచ్చారన్నమాట. వాళ్ళు 40 రోజులు పారిపోతూ వచ్చారు. ఈ 40 రోజులు పారిపోతూ వస్తున్నటువంటి విషయము ఎవరికి తెలిసిందనమాట?
దావీదుకి తెలిసింది. దావీదుకి తెలిసినప్పుడు దావీదు ఏం చేశాడనమాట, దేవుని యొక్క సహాయంతో గొల్యాతును జయించాడు. 40 రోజులు అపవాది యొక్క సంబంధించినటువంటి గొల్యాతు మాటలు విని ఇశ్రాయేలు అందరూ పారిపోతూ ఉన్న సమయంలో 40 దినముల తరువాత విజయమునిచ్చినటువంటి వాడు ఎవడనమాట, దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా చెప్తే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి ఆయన ఎద్దకు రావడానికి అనమాట. ఒక స్పెషల్ డేస్ అనమాట. ఇంట్లో మనల్ని చర్చికి తీసుకెళ్ళి వెళ్ళడానికి ఒక స్పెషల్ అకేషన్ ఉండాలి కదా. మరి ఈరోజు పండగ రా, ఈరోజు అయినా రారా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు అంటారు. సో అలాగే ఈ 40 days కొంతమందిని దైవిక భయములో అని నడిపించడానికి ఉపయోగించారనమాట. అయితే వాటిని తర్వాత ఆచారబద్ధంగా చేసేసారు. ఏది అయినా కూడా మొదలెట్టిన వాళ్ళు మంచిగానే మొదలెడతారు కొంతమంది, దాని తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఆచారం వెళ్ళిపోతారు. దాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. సాల్వేషన్ ఆర్మీ నుంచి ఎవరైనా వచ్చారు ఇందులో? 2, వెరీ గుడ్. సాల్వేషన్ ఆర్మీ నుంచి కాదు, సాల్వేషన్ ఆర్మీ. హల్లెలూయా. సాల్వేషన్ ఆర్మీలో బాప్తిసం ఎలా ఇస్తారు? జెండా కింద ఏమని బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పలే. కానీ ఆ సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకుడైనటువంటి ఆయన దైవికమైనటువంటి ఆలోచన చేతనే చేశాడు. అది దైవికమైనటువంటి ఆలోచన చేతనే చేశాడు. అయితే అది అక్కడికి మాత్రమే. ఎందుకు అక్కడికి మాత్రమే అంటే, ఆయన పని చేస్తున్న చోట నీళ్ళలో బాప్తీసం ఇవ్వడానికి నీరు లేదు, అవకాశం లేదు. ఇప్పుడు హిమాలయాల్లో నిన్ను తీసుకెళ్ళి బాప్తీసం ఇవ్వాలంటే నువ్వు తీసుకుంటావా? నీరు ఉంటుందా? అలాంటి పరిస్థితుల మధ్య ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు. అలాంటి చోట పని చేస్తున్నప్పుడు ఆయన దైవికమైన భయముతో, దేవుని ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశంతో నడుస్తున్నప్పుడు ఈ యుద్ధంలో పనిచేసేవారు, ఈ వీరులు నిజంగా దేవుని యొక్క సైన్యముగా మారాలి, దేవుని యొక్క సువార్తలు తెలుసుకోవాలి, సత్యంలోనికి రావాలని చెప్పేసి సువార్త ప్రకటించి వారికి సత్యాన్ని తెలియపరిచాడు. ఇప్పుడు బాప్తిసం ఇవ్వాలి, నీరు లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. ఏంటంటే, నాయన నీ దగ్గర ఉన్న జెండా నిలబెట్టు, ఈ జెండాకు అవతల ఉన్నటువంటి వారు లోకస్తులు, నీ వైపుకి వస్తున్నటువంటి వాళ్ళు నాకు సమీపస్తులు. ఇది ఆయనకి చెప్పింది. ఎక్కడ? అక్కడ పరిస్థితి అది. హిమాలయాల్లో మనం వెళ్ళినప్పుడు దుంపలు తినాలి, ఆకులు తినాలి, అన్నములు తినాలి. నేను ఇంటికి వచ్చిన తర్వాత కూడా అది దుంపలు తింటావా? ఏమంటా, నీ దుంపదేగా, ఇది ఎవరు తింటాడు, నాకు కోడే కావాలంట. అర్థమైందా? ఈ మాట నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఎవరిని తప్పు పట్టట్లేదు, నేను అర్థం అవడానికి చెప్తున్నాను. ఎవరిని తప్పు పట్టట్లా, ఎవరు ఫీల్ అవుతాం. ఎందుకు అంటే అది అక్కడ ఆ పరిస్థితిని దేవుడు ఏం చేశాడంటే చూపించాడు అక్కడ. ఈ కాన్సెప్ట్ కూడా మనం బైబిల్లోనే చూడొచ్చు అనమాట. మోషేకి పిచ్చ కోపం వచ్చింది 40 దినాలు గడిపిన తర్వాత. పైనుంచి వచ్చాడు ఆయన. వచ్చి రాగానే పల్లకలు పట్టుకుని ఇసురు పెట్టి కొడదాం అనుకున్నప్పుడు ఒక మాట, దేవుని పక్షంగా ఉన్న వారందరూ నా వైపు రండి, మిగతాలందరూ అక్కడ ఉండండి, ఇసిరి కొట్టాడు అన్నమాట. అలాగా ఈ జెండా అనేది దేవుడు ఎందుకు చెప్పాడంటే ఆయనకి అక్కడ కాన్సెప్ట్ అది. అయితే అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? మనము దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో అలాగనే తీసుకోవాలి. ఆర్సీఎంఎల్ కూడా చేసింది అదే. ఏంటది? నేను అందులోంచి వచ్చినాను, ఎవరు మీరేమనుకో. ఆ తర్వాత నేను వాక్యం చదివిన తర్వాత మరలా వెళ్ళి నేను బాప్తీసం తీసుకున్నాను. నేను 2013లో మళ్ళీ వెళ్ళి వాక్యం చదివిన తర్వాత నేను మరలా తీసుకున్నాను. అక్కడ వాళ్ళు చేసింది అది కరెక్టే. ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఏ సిచ్యువేషన్ అంటే, పెద్దవాళ్ళకు మాత్రమే మెంబర్షిప్ ఉంటుంది చర్చిలో, చిన్నవాళ్ళకు ఉంటుందా? మెంబర్షిప్ లేకపోతే చర్చ్ సిమెంటరీలో వాళ్ళని పాతి పెడతారా?
పాతి పెడతారా? పాతి పెట్టడానికి అవకాశం ఉంది, జాగా ఉండదు. ఆ టైంలో ఎక్కువ వ్యాధి వచ్చి చిన్నపిల్లలు చనిపోయేవాళ్ళు. చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళి ఇలా ముంచేస్తే వాడు తట్టుకుంటాడా? తట్టుకోడు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే పిల్లలకి చిలకరం బాప్తీసం ఇచ్చారు. అది పిల్లలకి. ఎందుకు? వాళ్ళు కూడా చర్చ్ మెంబర్స్. ఒకవేళ వాళ్ళు కూడా చనిపోతే ఈ సిమెంట్రీలో వాళ్ళని పాతి పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి. ఇది చరిత్ర. మా చర్చిలో నిలబడిన కూడా ఆర్సీఎం చర్చిలో ఇదే చెప్తాను నేను. వాళ్ళ నాయక ప్రశ్నార్థకంగా చూస్తున్నా పర్వాలే, నో ప్రాబ్లం, సత్యం తెలుసుకోవాలంతే. అది అక్కడికి మాత్రమే. ఇక్కడ మనం ఏం చేయాలంటే దేనికి వాక్యం ఏం చెప్తుంది అదే చేయాలి. ఇదేమైపోయిందంటే మనుషులు పెట్టిన ఆచారం వైపు వెళ్ళిపోయింది అన్నమాట. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? మనుషులు కల్పించిన ఆచార వ్యవహారాలు మీకు వద్దంటాడు, ఆ పద్ధతులు మీకు వద్దని చెప్పింది. దేనికి వాక్యం ఏంటి చెప్తుంది? అపోస్తలుడైన పౌలు చెప్పినా కూడా మనం చేయకూడదు. అది అర్థమైందా? ఇర్మియానే వచ్చి రేఖాబీలతో ఏమన్నాడు? ద్రాక్షరసం తాగమన్నాడు. వాళ్ళు తాగలే. వాళ్ళొక కట్టడకు వాళ్ళు ఏమైపోయారన్నమాట, ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఫాలో అయ్యే దానికి విరుద్ధంగా వాళ్ళు చేయడానికి ఇష్టపడలేదన్నమాట. అంటే దేనికి వాక్యము ఆ వ్యవస్థాపకుడికి ఆ సమయం ముందు బయలుపరిచాడు. అది అక్కడ వరకే. అక్కడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత నీరు అవకాశం ఉన్నప్పుడు నీటిలోనే ఉంచాలి. నీరు అవకాశం లేనప్పుడు అక్కడ దేవుడి సిచ్యువేషన్ బట్టి ఏం చెప్తాడో చేయాలి. అది అక్కడ సిచ్యువేషన్కి మాత్రమే. అది మనం బైబిల్ అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం అంట. హల్లెలూయా. యెషయా ప్రవక్త 51 కీర్తనలు 51 10 చెప్తాడు. ఏమనంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగుచేమో, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయకమని చెప్పేసి ఎప్పుడు దావీదు ఈ ప్రార్థన చేస్తున్నాడు? పాపము చేసి దేవునికి దూరమైనప్పుడు మరలా దేవునికి దగ్గర అవడానికి ఏం చేస్తున్నామన్నమాట? నా యందు శుద్ధ హృదయమును కలిగజేసిన అంతరంగములు ఏం చేయమంటున్నాడు ఆయన? స్థిరమైనటువంటి మనస్సు అన్నమాట. ఎన్ని రోజులు మనం ప్రాక్టీస్ చేసినా కూడా అది దేని కొరకంటే మనము శుద్ధ హృదయులై స్థిరమైనటువంటి విశ్వాసముతో దేవుని సన్నిధిలో నాటబడ్డానికి చేసేది. వాళ్ళు చేస్తారా వాళ్ళ ఆచారబద్ధంగా అని చెప్పేసి వాళ్ళు ఎక్కిరించాల్సిన అవసరం లేదు. ఒకరు చెయ్యాల వేవి చూపిస్తే 4 ఏళ్ళు మన వేవి చూపిస్తాయి. అందుకే ప్రభువుని యేసుక్రీస్తునేమన్నమాట, నీ కంట్లో ఉన్న తోలాన్ని చూడరు, ఫస్ట్ ఎదుటి కంట్లో నలుసు తర్వాత ఎదుగుదు కానీ అని చెప్పేసి. హల్లెలూయా. మన భక్తి జీవితం సర్వీయంగా ఏడిస్తే చాలు అన్నమాట. ఎదుటి వాళ్ళని మనం అనాల్సినటువంటి అవసరము లేదనమాట. హల్లెలూయా. అయితే ఈ 40 దినాల కాన్సెప్ట్ అనేది మన బైబిల్లో నుంచే అన్నీ కూడా వచ్చినాయి. హల్లెలూయా. యేస్కేలు గ్రంథకర్త చెప్పాడు 18:31 మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనడి. ఇశ్రాయేలులారా మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. హల్లెలూయా. మనందరం కూడా మరి నూతన హృదయము నూతన బుద్ధి. ఈ 40 రోజులు వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళని సరైనటువంటి క్రమంలో నడిపించడానికి ప్రయత్నించాలి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఈ జపాలు చెప్తేనే సగం టైం గడిపేస్తూ ఉంటారు. జపాలు చెప్తేనే గడిపేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చేయాల్సినటువంటి ఆ క్రమము మనుషులు పెట్టిన క్రమం. ఎవరో మనుషులు పెట్టినటువంటి క్రమం. మనుషులు పెట్టిన క్రమంలో కాకోకుండా మనము దేవునికి అత్యంత సమీపముగా అవ్వడానికి దేవుడు ఏ విధంగా మనల్ని చేయమని కోరుకుంటున్నాడో ఆ విధముగా చేస్తే ఈ 40 దినాల తర్వాత మన ముఖం నిజంగానే ప్రకాశిస్తుంది. మనం ఒక కొత్త వ్యక్తిగా మారుతాం. మన కొత్త హృదయం అనుగ్రహింపబడతాయి. ఒక కొత్త బుద్ధి, నూతన బుద్ధి అనేది మనకి వస్తుంది అన్నమాట.
అప్పుడు మనం చూసినప్పుడు మునుపటి వ్యక్తిని కాకోకుండా మార్పు చెందిన వ్యక్తిగా మనం చూస్తారన్నమాట. ఇది చేయట్లేదు, ఇది చేయాల్సింది. ఇది చేస్తే చేసేవానికి చేయించేవాడికి ఇద్దరికి మంచిది. అదేమైపోయింది అన్నమాట, ఆచారబద్ధంగా అయిపోయినప్పుడు దానిలో ఆశీర్వాదం ఉండదు. అది ఆత్మ సంబంధమైనదిగా ఉన్నప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. అనేకులకు నీవు ఒక ఆదరణగా నిలబడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకు మాదిరికరంగా ఉంటావు. నిన్ను చూసినప్పుడు నీ ఎద్దకు వచ్చి మునుపటి వల్లే మాట్లాడడానికి భయపడతావు. అది దేవుడు ఆశిస్తుంది. అలా 3 రోజులు చేస్తావో, 30 రోజులు చేస్తావో, 40 రోజులు చేస్తావో, ఏదో విధంగా చేసి దేవునికి దగ్గరవు. దానికోసం అన్నమాట. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుంచి మాట చదువుదాం, ముగించేస్తాను. ఇంకా తాను ఒక దిన ప్రయాణము ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి, ఏ అపేక్ష అంట, మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలను, నా ప్రాణం తీసుకొని మరి ప్రార్థన చేశాను. ఎవరంటే అయినా ఈ స్టోరీ నేను మామూలుగా చెప్పేస్తాను, చదివించాలంటే టైం పడుతుంది. హల్లెలూయా. ఎవరైనా ఏలియా ఏ టైం తర్వాత ఈ ప్రార్థన చేశాడు ఆయన? ఎంతమంది ప్రవక్తలనే? 450 మంది ప్రవక్తలను ఏం చేశాడు ఈయన? కోడి మెడకలు కోసినట్టు కోసాడు ఈయన. కోడి మెడక కొయ్యాలన్నా కొన్ని ఆలోచన చేస్తాం మనం. అది గిటగిట కొట్టుకుంటుందేమో, దాని శాపం మన మీదకి వస్తుందేమో అని చెప్పి భయపడతాం. అయితే యెహోవాయే దేవుడని అక్కడ ఉన్నటువంటి అన్ని జనులు, అక్కడ ఉన్న ఇశ్రాయేలు, అక్కడ ఉన్నటువంటి రాజు అనేకులు గ్రహించినట్లుగా దేవుని యొక్క శక్తి ఎలాగుంటుందో అందరి ముందు కనుపరిచి ఒక ఆడది భయపెట్టింది అంతే. 450 మందిని నువ్వు కోసావు కదా, రేపు వాళ్ళల్లో ఒక్కడి వంటి వాడిగా నేను చేయకపోతే నా పేరు యెజ్బేలే కాదు. అంతే. ఈ యెజ్బేలు దెబ్బకి మనోడు పరిగెడతాం మొదలెట్టాడన్నమాట. ఎలాంటి పరుగంటే మరణాపేక్ష. ఏ అపేక్ష? మరణాపేక్ష. ఇక ఇంత మట్టుకు చాలు. ఏమన్నాడు ఇక్కడ ఆయన? ఇంత మట్టుకు చాలు, ఇక నన్ను నువ్వు ఏం చేశా అన్నాడు? చంపే అంట. నిన్నంత రోషముగా కార్యం చేసి దేవుని నామాన్ని అంత ఎత్తాడు ఆయన. ఎత్తి ఈరోజు ఏం చేస్తున్నాడు? ఆయనే అక్కడి నుంచి కిందకి దింపేస్తా ఉన్నాడు. ఇంత మట్టుకు చాలు. మరణాపేక్ష అన్నమాట. అంటే మరణాపేక్ష కలిగినటువంటి ఏలియాను కూడా దేవుడు ఎలాగ నడిపించాడంటే ఆత్మీయమైనటువంటి సిద్ధపాట్లో నడిపించాడు అన్నమాట. ఆత్మీయమైన సిద్ధపాట్లో నడిపించడానికి దేవుడు నడిపించినటువంటి దినాలు ఎన్నో తెలుసా? 40 పగళ్ళు 40 రాత్రులు నడిపించి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే దేవుని పర్వతము అన్నబడినటువంటి హోరేబుకి తీసుకుని వెళ్ళి అక్కడ మాట్లాడి తను చేయాల్సినటువంటి కార్యములను, తను వెళ్ళాల్సినటువంటి మార్గమును అన్నిటినీ కూడా తెలియపరిచి తనని ఆరోహణం అవడానికి సిద్ధపరచు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశ్రయించడానికి తీసుకున్నటువంటి దినాలు ఎన్ని అన్నమాట? 40. నాశనం అయిపోతున్న మనలను ఆపే స్థితిలోనికి మనం నడిపించడానికి ఆయన సమర్పించుకున్నటువంటి దినాలు ఏంటన్నమాట? 40. దేవుడు మనపైకి ఉగ్రత రాకోకుండా ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన సన్నిధిలో బ్రతిమాలుకోవడానికి మోషే గడిపిన దినాలు ఏంటన్నమాట? మరణాపేక్ష కలిగి ఇక చాలు అనుకున్నటువంటి ఏలియాను ఆరోహణం అవడానికి దేవుడు మరి సిద్ధపాటు చేయడానికి తనని తీసుకున్న దినాలన్నమాట
40. హల్లెలూయా. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా 40 వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి సన్నిధానానికి వస్తున్నటువంటి మనము దేవునికి అత్యంత సమీపముగా అవ్వడానికి మనం కొన్ని దినాలు ప్రతిష్ఠించుకోవటంలో తప్పులేదన్నమాట. కొన్ని దినాలు వీళ్ళు చూసి వీళ్ళు ఎలా చేస్తారని చెప్పేసి అనుకోవద్దు. అందులో కొద్దిగా నిక్కచ్చిగా చేసేవాడు ఎవడొకడు ఉంటాడు, కొంతమంది ఆచారబద్ధంగా చేసినా కానీ. అయితే మనము దగ్గర అవడానికి మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? ఇతరుల భక్తి గురించి మనకు అనవసరం, కానీ మన భక్తి గురించి మనం ఒకసారి జడ్జ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. హల్లెలూయా. ఈ లెంట్ అనేది ఏంటంటే ఉపవాస దినమును ప్రతిష్ఠించుకొని ప్రార్థనతో ప్రభువుకి దగ్గరవడానికి, మనసు మార్చుకోవడానికి, నూతన బుద్ధి నూతన మనసు పొందుకోవడానికి ప్రతిష్ఠించుకునేటువంటి దినాలు. దైవికముగా మనము ఎదగడానికి, అలాగే మన ఆత్మను నశించిపోకోకుండా, మన భౌతికంగా నాశనం కాకోకుండా, ఆత్మీయ పోరాటంలో భౌతికమైన పోరాటంలో రెండిటిలోనూ కూడా మనము జయాన్ని పొందుకోవడానికి కావలసినటువంటి ఎనర్జీ, కావలసినటువంటి శక్తిని పొందుకోవడానికి ప్రతిష్ఠించుకునేటటువంటి దినాలు. దాన్ని చేయటం తప్పేం కాదు, చేయాల్సినటువంటి విధముగా చేయాలి. దాన్ని చేయాల్సినటువంటి విధముగా చేస్తే దానివల్ల వారికి ప్రయోజనం ఉంటుంది. వారికి మాత్రమే కాదు, కానీ వారు దేని కొరకైతే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారో ఆ కార్యములు జరిగి 40 దినాలు ఇశ్రాయేలు పైకి ఉగ్రత రాకోకుండా దేవుని సందులో మరి ఏం చేశాడనమాట? మోషే ప్రతిమాలుకున్నాడా? ప్రతిమాలుకోబట్టే కదా దేవుడు ఏం చేశాడు? సరే తప్పుకో అన్నవాడు కూడా ఏం చేశాడనమాట? సరే మీ ఏడుపేద మీరు ఏడవండి అని చెప్పేసి దేవుడు విడిచిపెట్టాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదివేసి మనం ముగించేద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 27 నుంచి చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా అనెను, ఈ వాక్యములను రాసుకొనము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలుతోనూ నిబంధన చేస్తున్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములు అనగా 10 ఆజ్ఞల ఆ పలకల మీద రాశాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు నడవలసిన త్రోవను ఈజీగా తెలియపరచలే ఎవరికి? మోషేకి. 40 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటే దేవుడు అప్పుడు మాట్లాడి ఏం చేశానమాట? వారు నడవలసిన త్రోవను 10 ఆజ్ఞలు కలిగిన పలకను దేవుడు ఏం చేశానమాట? ఇవ్వటం చేయను. దేవుడు నాతో వెంటనే మాట్లాడాలని చెప్పేసి ఒక రోజున మనము మోకరం చేసి కన్నీరు కాచేసి దేవా మాట్లాడంటే వెంటనే రాదు. ఇదివరకు దినాలలో కొన్ని సంవత్సరాల పాటు గడిపేవారు వాళ్ళు. మనకు వచ్చిన బైబిల్ ఆ దర్శనాలన్నీ కూడా ఒక రోజులు వచ్చినాయి కాదమ్మా తల్లులారా. కొన్ని నెలలు పట్టాయి, కొన్ని సంవత్సరాలు పట్టాయి. అంత ఇదిగా దేవుని సన్నిధిలో వారు కనిపెట్టినప్పుడు దేవుడు మాట్లాడిన మాటలను వారు మన కొరకు పొందుపరిచారన్నమాట. హల్లెలూయా. మోషే వారు నడవలసిన త్రోవను దేవుని యొద్ద నుంచి ఆ వాక్కు ద్వారా పొందుకోవడానికి 40 దినాల దేవుని సన్నిధిలో గడపడం. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన నడవలసిన త్రోవను మనకు ఆయన ఏం చేస్తాడనమాట? చూపిస్తాడు, నేర్పిస్తాడు. నినివే పట్టణస్థులు వారిపైకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందన్నప్పుడు వారందరూ కూడా ఏం చేస్తారు? ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని బూడిద రాసుకొని పశ్చాత్తాప హృదయంతో వారు చేసే దుర్మార్గ క్రియలన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవునికి అత్యంత సమీపస్తులుగా మారారన్నమాట. అప్పుడు దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత వారిపైకి రాలేదన్నమాట.
ఈ ఉపవాస దినాలు ఎందుకంటే దేవుని యొద్ద నుంచి మనం నడవలసిన త్రోవను తెలుసుకోవడానికి దేవుని యొక్క వాక్కు మనకి బయలుపరచబడుతుంది. మనము రిపెంట్ అవ్వడానికి, మనం పశ్చాత్తాప హృదయంతో నూతన బుద్ధి, నూతన మనసు, నూతన స్వభావమును ధరించుకోవడానికి ఉపయోగపడుతుంది. మొదటిది ఆత్మికంగా, భౌతికంగా మనపైకి ఏ శత్రు దాడులు జరిగినా కూడా వాటిని జయించడానికి కావలసినటువంటి శక్తిని మనము పొందుకుంటాము. మరి ఇంకొకటి మనం చూసినట్లయితే మనకి మరణము సమీపముగా ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనను భౌతికమైనటువంటి మరణానికి దేవుడు అప్పగించుకోకుండా ఆత్మ సంబంధమైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి మరణము మనకి వచ్చినట్లుగా ఆయన మనల్ని సిద్ధం చేస్తానన్నమాట. ఏలియాని అలాగే సిద్ధం చేస్తాడు. ఇంతే చాలు అనుకున్నాడు. ఇంతే చాలు అనుకున్నటువంటి ఏలియాను దేవుడు మరి తన పర్వతం యొద్దకు తీసుకుని వెళ్ళి తనతో మాట్లాడి తను చేయాల్సిన కార్యములన్నిటినీ కూడా ఆయన తెలియపరిచి అప్పుడు తన్ని సిద్ధం చేసుకొని తీసుకుని వెళ్ళాడు. సో ఇలాగ అన్ని విషయాలలో మనము సిద్ధపడడానికి, జయించడానికి, ఆయన త్రోవలో నడవడానికి, అన్ని విషయాలలో మనము శక్తిని పొందుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి దినాలుగా మనం ఎంచి చేస్తే అది లింట్ అవుతుంది. లేకపోతే అది ఆచార సంబంధమైనటువంటి లింట్ అవుతుంది అన్నమాట. సో అలా చేయడానికి ప్రయత్నం చేయండి. అలా చేసేవారికి దేవుని యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో తప్పేం లేదు. ఇది వాళ్ళది, ఇది నాది, ఇది మీది అనుకోవడానికి లేదనమాట. హల్లెలూయా. అన్నీ కూడా బైబిల్ నుంచి వచ్చినవే. కానీ మనుషులు చేసినటువంటి కొన్ని ఆచారాల వల్ల కొన్ని మధ్యలో మార్పులు చేర్పులు అనేది ఏర్పడ్డాయి అనమాట. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.